ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. భక్తుడి విధంగా అంటున్నాడు, రాజుల చేతనేనను నరుల చేతనేనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారు మట్టిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించెను. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడనూ మాట తప్పనివాడు. సహోదరి సహోదరులారా, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం ఒకరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకించుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నందుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మారడు. సైన్యములకు అధిపతికి యెహోవా నీ యందు నమ్మికించు వారందరూ ధన్యులు. సహోదరి సహోదరులారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకుడి. పేతురి విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకనికొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిన పోలినవారు, వారందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చెప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, రాజుల చేతనేనను నరుల చేతనేనను రక్షణ కలగదు గనుక వారిని మేము నమ్ముకొనక నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉన్నట్టుకు సహాయము దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులగుట చేత మా మనసును పవిత్రపరుచుకున్న వారమై ఉండి ఒకరికొకరము హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించే వారముగా ఉండటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.